కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై, అలాగే ఇచ్చిన జీవోపై ఇవాళ సుప్రీంకోర్టులో కీలకమైన విచారణ జరగబోతోంది సార్. సుప్రీం తీర్పు ఏ రకంగా ఉంటుంది అనే దాని మీద ఉత్కంఠ కూడా నెలకొన్న పరిస్థితి. సో బీసీలకు రిజర్వేషన్ల అమలులో రైజ్ అయ్యే రాజ్యాంగపరమైన అంశాలేంటి, ప్రశ్నలేంటి సార్? అంటే ఫండమెంటల్ అంశం మీకు 50% లిమిట్ దాటుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ఈ అంశాన్ని స్పష్టంగా చెప్పింది, 50% మించకూడదు అని. ఒక రకంగా 50% లిమిట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్. అంటే రైట్ టు ఈక్వాలిటీని దృష్టిలో పెట్టుకొని ఈ 50% లిమిట్ ఇచ్చింది. ఇందిరా సహాని మండల్ కమిషన్ తీర్పుగా చెప్పబడే అత్యంత ప్రాముఖ్యత కలిగిన సుప్రీంకోర్టు తీర్పులో కూడా 50% దాటకూడదు అని చెప్పింది. దానికి రీజనింగ్ కూడా ఏమి ఇచ్చిందంటే, రైట్ టు ఈక్వాలిటీ ఫండమెంటల్ రైట్, రిజర్వేషన్ ఎక్సెప్షన్ కెన్ నెవర్ బీ అబౌవ్ ద రూల్ అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అలాగే రైట్ టు ఈక్వాలిటీ అనేది భారత రాజ్యాంగంలోని ఫండమెంటల్ రైట్ టు అఫర్మేటివ్ యాక్షన్, రిజర్వేషన్ల రూపంలో సానుకూల చర్యలు రాజ్యాంగం అంగీకరించింది. దీన్నే పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు రాజ్యాంగ పరిభాషలో. సానుకూల వివక్ష చూపడానికి వీల్లేదు. మన రాజ్యాంగం కులం, మతం, ప్రాంతం, భాష, కలర్, జెండర్ దేని ఆధారంగా కూడా వివక్ష చూపరాదు. కానీ రిజర్వేషన్లు ఎందుకు అంగీకారమైంది అంటే దీన్ని సానుకూల వివక్ష అంటారు. అంటే సమానత్వాన్ని సాధించే క్రమంలో రాజ్యము చూపేటువంటి సానుకూల వివక్ష. ఇక మూడవది భారత రాజ్యాంగంలోనే ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిస్టర్బ్ కాకూడదని కూడా చెప్పింది. ఈ 3 కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ను బ్యాలెన్స్ చేయాలి అంటే టోటల్ రిజర్వేషన్లు 50% దాటకూడదు. ఇది సుప్రీంకోర్టు తీర్పు. బీసీల జనాభా 50% ఎబోవ్ ఉంది కదా అంటే, ఈవెన్ ఇందిరా సహాని వర్డిక్ట్ వచ్చినప్పుడు మండల్ కమిషన్ అనంతరం మండల్ కమిషన్ ప్రకారం కూడా 52% బీసీల జనాభా, కానీ సగమే ఇచ్చారు రిజర్వేషన్లు. కారణం ఏంటంటే ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్, దే ఆర్ అడిక్వేట్ అన్నది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు ఇతర రిజర్వేషన్లకు ఉన్న మౌలిక తేడా ఇది. రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల లాగా ప్రపోర్షనేట్ టు పాపులేషన్ చేసి దాన్ని సుప్రీంకోర్టు అంగీకరిస్తే వేరు విషయం. ఇప్పుడున్న కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అయితే రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్, అంటే జనాభాకు దామాషా పద్ధతిలో ఉండవు. రిజర్వేషన్లో చాలినంత అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉండేలా చూస్తారు. అందువల్ల మా బీసీల జనాభా ఎక్కువ కనుక 42% ఇవ్వచ్చు అంటే అంగీకరించరు. అయితే అదే సమయంలో ఇందిరా సహాని వర్డిక్ట్లో ఒక వెసులుబాటు ఉంది. ఎ స్పెషల్ కేస్ హాస్ టు బి మేడ్ అవుట్ అనుంది. అంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో 50% పరిమితిని బ్రీచ్ చేయవచ్చు. మీకు ఉదాహరణకు 90% గిరిజన జనాభా ఉంటుంది, ఏం చేస్తారు? సో అలాంటి ప్రత్యేకమైన కేసు మాదని తెలంగాణ వాదిస్తుంది. మా దగ్గర బీసీల జనాభా ఎక్కువ అని. కానీ అది నిలబడుతుందా అనేది క్వశ్చన్. ఎందుకంటే తెలంగాణలో ఎక్కువే, దేశంలో కూడా ఎక్కువే. దేశంలో కూడా బీసీల జనాభా 52%. సో అదొక ముఖ్యమైన సమస్య. తెలంగాణ జరిపినటువంటి సర్వే ఆధారంగా, మేము క్యాస్ట్ సర్వే ఆధారంగా ఈ కంక్లూజన్కి వచ్చామని చెప్తోంది. దాన్ని సుప్రీంకోర్టు అంగీకరించాలి. ఎందుకంటే ఏ ఎంపరికల్ ఎవిడెన్స్ లేకుండా రిజర్వేషన్లు ఇవ్వరాదు అనేది సుప్రీంకోర్టు తీర్పులు. సో ఈ ఎంపరికల్ ఎవిడెన్స్గా ఇది ఉపయోగపడుతుందా? మాది శాస్త్రీయ సర్వే అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది, కాదని బీజేపీ లాంటి పార్టీలు, బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందువల్ల ఈ 42% రిజర్వేషన్లకు ప్రాతిపదికగా ఎంచుకున్న సర్వే యొక్క ఎంపరికల్ స్టాండర్డ్స్ను కోర్టు అంగీకరించాలి. సో ఇదొక సవాల్. అందువల్ల ఈ అన్నిటికన్నా ముఖ్యమైన సవాల్ నేను చెప్పింది 50% లిమిటే. అయితే తమిళనాడు రిజర్వేషన్ ఫార్ములా ఉంది కదా అని నేను చాలాసార్లు చెప్పాను. తమిళనాడు రిజర్వేషన్ చట్టాన్ని రాజ్యాంగ 9th షెడ్యూల్లో చేర్చారు.
కానీ ఇప్పుడు తెలంగాణ చట్టాన్ని రాజ్యాంగ 9 షెడ్యూల్లో చేర్చాలంటే పార్లమెంట్ చేర్చాలి. అయినా సుప్రీంకోర్టు తీర్పు ఉంది, రాజ్యాంగ 9వ షెడ్యూల్లో చేర్చిన తిరిగి అది గనక రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమైతే, ఇఫ్ ఇట్ కాంట్రడిక్ట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ స్టిల్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో అందువల్ల చాలా కీలకమైన రాజ్యాంగపరమైన అంశాలు ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా అనుమానం ఉన్నట్టుంది, అందుకే ఇవాళ పత్రికలో వచ్చింది, ఒకవేళ ఇది కానీ సుప్రీంకోర్టులో నిలవకపోతే పార్టీ ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ఇండికేషన్ ఫీలర్ ఇచ్చింది. అంటే ఏంటి, ప్రభుత్వం ఒకవైపు 2 వార్తలు ఇవాళ పత్రికలు చూడండి, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వాకంటి శ్రీహరి హుటాహుటిన ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఢిల్లీ వెళ్ళారు, న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు, అభిషేక్ సింగ్ మాన్వీతో ఇతర అడ్వకేట్లతో రేవంత్ రెడ్డి మాట్లాడారని వచ్చింది. మరోవైపు ఒకవేళ సుప్రీంకోర్టులో నిలవకపోతే పార్టీ తరఫున ఇస్తామని కూడా ఉంది. రెండెందుకు ఉన్నాయి, ప్రభుత్వానికి కూడా అనుమానం ఉంది. అయితే మా ప్రయత్నంలో లోపము లేదు అని కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంది. ఇక సుప్రీంకోర్టు ఆపితే మేమేం చేయగలం, ఆపింది మళ్ళీ ప్రతిపక్షాలు అని చెప్పి అటాక్ కూడా చేస్తానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కాన్స్టిట్యూషనల్ టెస్ట్ కన్నా కూడా లాయాలిటీ టెస్ట్, బీసీల పట్ల ఎవరికి నిబద్ధత ఉంది అనే పరీక్షలో నెగ్గటానికి కాంగ్రెస్ ప్రభుత్వము ఇతర పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అందువల్ల సుప్రీంకోర్టులో నెగ్గుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ అయితే, ప్రజా కోర్టులో నిబద్ధ లాయాలిటీ టెస్ట్లో ఎవరు నెగ్గుతారనేది కూడా మరో క్వశ్చన్ అవుతుంది. సార్, కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నట్టు, అనుమానపడుతూ ఉన్నట్టు, ఒకవేళ సుప్రీంకోర్టులో నెగిటివ్గా వీళ్ళకి అనుకూలంగా తీర్పు రాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి సార్? ఆప్షన్ ఏముంటుంది, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం తప్ప ఇంకే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే పార్లమెంట్ చట్టం చేసి 9th షెడ్యూల్లో చేరిస్తే దానిపైన సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయకుంటే అప్పుడు రిజర్వేషన్ ఉంటాయి. కానీ పార్లమెంట్లో చట్టం చేయాలంటే బీజేపీ చేయాలి, కాంగ్రెస్ చేయలేదు. బీజేపీ విధాన రీత్యానే 50% లిమిట్ దాటకూడదన్నది బీజేపీ వైఖరి. మీకు గుజరాత్లో పటేళ్ల పాటీదారీ ఉద్యమము బీజేపీకి చాలా పెద్ద అగ్ని పరీక్షగా నిలిచినా కూడా బీజేపీ 50% రిజర్వేషన్లు పరిమితి ఉండాలనే స్టాండ్ తీసుకుంది. ఎందుకంటే వాస్తవంగా పటేల్స్ బీజేపీకి పెద్ద దెబ్బ అది, అక్కడ పాటీదార్ ఉద్యమం. అయినా కూడా దాన్ని ఎలాగోలాగో ఓవర్కమ్ అయ్యారు, దానికి నాయకత్వం ఇచ్చిన హార్దిక్ పటేల్ని లాగేశారు. కానీ రిజర్వేషన్లకు ఒప్పుకోలే, ఎందుకంటే ఈ 50% లిమిట్ పట్ల బీజేపీ ఈజ్ వెరీ క్లియర్, తన స్టాండ్ అంతే, 50% దాటకూడదని. కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలేమో మేము ఈ 50% గోడను పగల కొడతామంటున్నారు. దీనికి కూడా పొలిటికల్ బేసిస్ ఏంటంటే, బీజేపీకి అప్పర్ కాస్ట్ ఓటు కూడా చాలా గణనీయంగా ఉంటుంది. తెలంగాణలో అప్పర్ కాస్ట్ తక్కువ కావచ్చు, కానీ అనేక రాష్ట్రాల్లో అప్పర్ కాస్ట్లు గణనీయంగా ఉంటారు. సో అప్పర్ కాస్ట్లు సాలిడ్ బీజేపీ ఓట్ బేస్. మీకు అనేక సర్వేలు చూడండి, బ్రాహ్మణ్స్, వైశ్యాస్, ఇలా అప్పర్ కాస్ట్లలో బీజేపీకి మంచి బలం ఉంటుంది. హిందుత్వ ప్రభావం కావచ్చు, మోడీ ప్రభావం కావచ్చు. అందువల్ల తమ అనుకూల కాన్స్టిట్యున్సీ ఓటర్లను కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే బీజేపీ 50% లిమిట్ 80%లో బ్రేక్ చేయొద్దు అన్నది ఆ పార్టీ లైన్. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కోరినా బీజేపీ తన వైఖరి మార్చుకోదు. ఒకవేళ మార్చుకోవాలని ఉన్నా కాంగ్రెస్ పార్టీకి లాభం అయ్యేప్పుడు బీజేపీ ఎందుకు చేస్తుంది? పొలిటికల్గా కూడా ఇది అమలు కాదు. అందువల్ల మార్గమే లేదు. ఇంకా మార్గం ఏంటి? సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం ఇలాంటివి ఉన్నా, కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రెఫర్ చేయడం ఇలాంటివి ఉంటే అది వాళ్ళకి తెలియదు కదా, ఏది లేదు. సో అందువల్ల ఎన్నికలకు పోవాల్సింది. అందుకే నేను అనేది ఇది లాయల్టీ టెస్టే తప్ప కాన్స్టిట్యూషనల్ టెస్ట్ మాత్రమే కాదు. లాయల్టీ టెస్ట్ అంటే బీసీల పట్ల ఎవరికి నిబద్ధత ఉంది అనేది ఇప్పుడు టెస్ట్. సో మాకు నిబద్ధత ఉంది అని కాంగ్రెస్ పార్టీ చెప్పడానికి వీలవుతుంది. చూడండి, మేమైతే చేశాం, సుప్రీంకోర్టులో కొట్టేశారు, దానికి మేమేం చేయగలం, ప్రతిపక్షాలను అటాక్ చేయడానికి కూడా వీలవుతుంది. దీన్ని ఆపింది ప్రతిపక్షాలే, బీసీల ముందు నోటి ముందు ఉన్న బుక్కను లాకేసుకున్నది అని ప్రతిపక్షాన్ని అటాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల సుప్రీంకోర్టు తీర్పును ఇంకో అమలు చేయక వేరే మార్గమే లేదు కదా. సో అందువల్ల సుప్రీంకోర్టు కనుక నెగిటివ్గా తీర్పు చెప్తే ఇక మిగిలింది ఏంటి? అప్పుడు
లాయల్టీ టెస్ట్, ఎవరు నిబద్ధత, ఎవరికి బీసీలపై నిబద్ధత ఉంది అనే యొక్క పోటీ జరుగుతుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వెంటనే ఫార్ములా ఉంది, మేము బీసీలకు పార్టీ రీత్యా ఇస్తాము అని ఆల్రెడీ ప్రకటించారు. అందువల్ల మేము 42% టికెట్లు బీసీలకు ఇస్తాము అని. సో ఆల్రెడీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఇదే సమయంలో జరుగుతుంది కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా బీసీ అభ్యర్థులనే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి పంపింది. నవీన్ యాదవ్, రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ ఇలా బీసీ అభ్యర్థులనే పంపింది. అజారుద్దీన్ ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో రికమెండ్ చేసి అజారుద్దీన్ గతంలో పోటీ చేసిన అజారుద్దీన్ పక్కకు కూడా తప్పించారు. అందువల్ల ఇక కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ప్రచార యుద్ధం ఏంటంటే, ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి, సుప్రీంకోర్టులో కేసులు వేసి మేము ఇద్దామనుకుంటే ఇవ్వకుండా చేశారు, అయినా మేము పార్టీ తరఫున ఇస్తామని. దీన్ని ఎదుర్కోవటానికి ప్రతిపక్షాలకు ఉన్న ఆయుధం ఏంటంటే, మరి మీ ముఖ్యమంత్రిని బీసీ ఎందుకు చేయరు అని బీజేపీ అడుగుతుంది. ఎందుకంటే బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అని నినాదం ఉంది కనుక. బీఆర్ఎస్ ఆ ప్రశ్న అడగదు, ఎందుకంటే బీఆర్ఎస్ కుటుంబ పార్టీ కనుక కేసీఆర్ కుటుంబం నుంచే ముఖ్యమంత్రి కావాలి తప్ప బీసీ అయ్యే అవకాశమే అక్కడ ఉండదు. అందువల్ల బీఆర్ఎస్ ఏమంటుంది, కాంగ్రెస్ పార్టీ మరి మంత్రుల్లో 42% ఎందుకు ఇవ్వరు అంటారు. ఎందుకంటే 42% ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీకి లేరు. అందువల్ల మంత్రులకు ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీలో సాధ్యం కాదు. అందువల్ల 42% మంత్రులు ఇవ్వచ్చు కదా అంటారు. దానికి అప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది, చూడండి ఇటీవల పునర్వ్యవస్థీకరణలో మేము బీసీలకే ఇచ్చాం అని అంటారు. అందుకే సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి రెడ్లను, ప్రేమ్ సాగర్ రావు లాంటి వెలుమను కూడా పక్కకు పెట్టారు కదా. అందుకని అది స్థానిక ఎన్నికల దృష్టిలో పెట్టుకునే ఈసారి మంత్రివర్గ విస్తరణలో బీసీలకు పెద్దపీట వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం జరిగే మంత్రివర్గ విస్తరణలో ఇతర కులాల వాళ్ళు వస్తారు. సో అందువల్ల ఇక నెక్స్ట్ జరిగేది ప్రజాకోర్టులో ప్రచార యుద్ధము తప్ప ఇంకేమీ చేయగలిగింది ఏముంటుంది. ఇక బీజేపీ పైన ఇంకో అటాక్ కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది. ఏంటంటే మోడీకి చిత్తశుద్ధి ఉండి బీజేపీ చిత్తశుద్ధి ఉంటే చెయ్యొచ్చు కదా అనే ఆర్గ్యుమెంట్ పెడతారు.